ఆంధ్రప్రదేశ్లోని వైద్య శాఖ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఆసుపత్రుల్లోని పరికరాల కొనుగోళ్లలో కోట్లాది రూపాయల డబ్బు వృధా అవుతోంది. అధికారులు సొంత లాభం చూసుకుని అవసరం లేని వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. ఆరోగ్య శాఖలో వైద్య పరికరాల కొనుగోళ్లు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆసుపత్రులకు అవసరం ఉన్నా లేకున్నా కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు చేయడంతో ప్రజాధనం వృధా అవుతోంది. అనంతపురం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు మెడికల్ కాలేజీల్లో అవసరం లేకుండా కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అనంతపురం ఆసుపత్రిలో ఒకే రకమైన వైద్య పరికరాలను 2 సార్లు కొనుగోలు చేయడం గమనార్హం. ఇక్కడ తొలుత 8 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వైద్య పరికరాలనే సిబ్బంది సక్రమంగా ఉపయోగించడం లేదు. ఇప్పుడు మళ్లీ మరో 8 కోట్ల రూపాయలు వెచ్చించి అవే పరికరాలను కొనుగోలు చేశారు. డిఎంఈలో ఈ విధమైన దుర్వినియోగం కొన్నేళ్ల నుంచి నడుస్తోంది. కొన్ని కంపెనీలకు మేలు చేసే క్రమంలో సొంత లాభం కూడా చూసుకుని ఆసుపత్రులకు అవసరం లేని వైద్య పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. డిఎంఈ పరిధి ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య పరికరాలు, వాటి ఉపయోగం వంటి వ్యవహారాలు మొత్తం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు చూసుకోవాలి. ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో పాటు ఏపీ ఎంఎస్ఐడిసి అధికారులతో సమన్వయం చేసుకుని కొత్త, పాత వైద్య పరికరాల విషయంలో జాగ్రత్త వహించాలి. కానీ అనంతపురంలో 8 కోట్ల రూపాయల చొప్పున 2 సార్లు 16 కోట్ల రూపాయలతో అవసరం లేని వైద్య పరికరాలు కొనుగోలు చేశారంటే 2 విభాగాల మధ్య సమన్వయం లోపించిందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో దాదాపు 730 పీజీ సీట్లు పెంచింది. వీటితో పాటు సౌకర్యాల కల్పనకు 756 కోట్ల రూపాయల నిధులు అందించింది. పీజీ సీట్ల పెంపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను డిఎంఈ అధికారులు ప్రతి కాలేజీకి 8 నుంచి 10 కోట్ల రూపాయల వరకు అందించారు. ఆ నిధులను ఏపీ ఎంఎస్ఐడిసి ద్వారా ఆయా ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య పరికరాలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. మరోవైపు అనంతపురంలో గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో కొత్త ఆసుపత్రి పరికరాల కొనుగోలుకు L1 కాంట్రాక్టు సంస్థతో ఏపీ ఎంఎస్ఐడిసి అధికారులు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఒకవైపు ఆ పనులు జరుగుతున్నాయి. మరోవైపు పీజీ సీట్లకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు ఏపీ ఎంఎస్ఐడిసి అధికారులు టెండర్లు ఆహ్వానించి వాటిని కొనుగోలు చేసి అనంతపురం ఆసుపత్రికి అందజేశారు. అయితే దీనికంటే ముందే అనంతపురం సూపరింటెండెంట్ డిఎంఈకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాంట్రాక్టు సంస్థ నుంచి 8 కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలు కొనుగోలు చేయించారు. చివరికి ఈ విషయం బయటకు పొక్కనీయకుండా ఇటు డిఎంఈ అధికారులు, ఏపీ ఎంఎస్ఐడిసి అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనంత ఆసుపత్రికి కొనుగోలు చేసిన పరికరాల విషయంపై విజయవాడ డిఎంఈ కార్యాలయం నుంచి 2 కీలక అధికారులు విచారణకు వెళ్లారు. అనంత మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఒకే రకమైన వైద్య పరికరాలు 2 సార్లు కొనుగోలు చేశారని గుర్తించారు. ఆ తర్వాత అంతా గప్చుప్. ఒక్క అధికారిపైన చర్యలు తీసుకోలేదు. కనీసం మెమో ఇవ్వలేదు. తప్పు చేసిన వారిని సస్పెండ్ చేయలేదు. కొసమెరుపు ఏమిటంటే రెండోసారి కొనుగోలుకు సంబంధించి కాంట్రాక్టు సంస్థకు 8 కోట్ల రూపాయల బిల్లులిచ్చేసేందుకు డిఎంఈ అధికారులు సిద్ధమవుతున్నారు.